మూన్ చూడండి ఎంత బాగుందో. అలా సాంగ్ పాడుకుంటే వెళ్ళాలనిపిస్తుంది. జాము రాత్రి జాబిల్ మమ్మీ. ఆ స్పాట్ లో మా తాతయ్యకి ఒకసారి యాక్సిడెంట్ అయింది, మా డాడీకి ఒకసారి యాక్సిడెంట్ అయింది అనమాట. ఆడోళ్ళే కొట్టారా? తీసే అయిపోయింది నీ పని, నువ్వు పూలు కొట్టేసావని అర్థం అవుతుంది. అబ్బా అప్పుడు మనుషులు కత్తులు అయ్యి కనిపెట్టక ముందర ఇటు తినేవాళ్ళు తాటి ముందు వెళ్ళి. అబ్బా చూడు చూడు లేదు లేదు అసలు. ఓన్లీ బ్రాండ్సే. నేను చెప్పేది నిజాలే కదా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. అందరు వేసుకుంటున్నారు కదా నన్ను, ప్రతి దానికి 70,000 లైక్స్ పెట్టడం, లాంగ్ వీడియో పెడతా ఉంటాడు కానీ ఇది పెట్టని చెప్పి. అమ్మ బాబాయ్. అండ్ ఇప్పుడైతే మనం ఊరు వెళ్ళబోదు. ఊరంటే మా నాన్నమ్మ వాళ్ళు. లాస్ట్ టైం నేనైతే ఒక 1 year బ్యాక్, కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ అయితే తిరునాళ్ళ వీడియో పెట్టాను అనమాట. ఆ వీడియోలో చెప్పా 3 రోజులు జరగద్ది, 3 రోజులు స్పెషల్, ఒక్కోసారి ఒక్కరికి వస్తుందంట్లా. ఈ రోజు ఆ స్పెషల్ మాకు వచ్చింది అనమాట. ఈసారి చాలా బాగుంటది వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. 3 రోజులు కలిపి ఒకటే లాంగ్ వీడియోలుగా చేయబోతున్నాను అనమాట. తాటికాయలు, ఈత మోములు, తిరునాళ్ళ, డాన్స్ ప్రోగ్రాంలు అన్ని మామూలుగా ఉన్నది వీడియో అయితే లాస్ట్ దాకా. ఆల్రెడీ మీరు హైలైట్స్ లో చూసే ఉంటారు జరిగింది మొత్తం. డైరెక్ట్ గా గోప్రో వ్యూలో కలుసుకున్నాం. మనం అయితే ఈ మధ్య అప్గ్రేడ్ చేసాం అనమాట. ఇది హెల్మెట్ అండ్ ఇదిగోండి ఇక్కడ ఇంకో కెమెరా పెట్టాము, అంతా సెటప్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే డైరెక్ట్ గా బండి మీద కలుసుకున్నాం. లెట్స్ గో. Dear passengers, Royal Enfield Airlines is taking off. Kindly wear your seat belts and sit back to the seat and let's go. ఇది మా ఊరికే షార్ట్ కట్ అనమాట. 2 రూట్స్ ఉంటాయి. ఆ రూట్ కానీ తీసుకుంటే మనకు ఒక 5 kilometers ఎక్స్ట్రా వస్తుంది. ఈ రూట్ కానీ తీసుకుంటే 5 kilometers తగ్గద్ది. బట్ 2 అయితే ఒకటే టైంకి వెళ్తాము. అదైతే హైవే వస్తుంది, ఇదైతే మనకి పల్లెటూర్ల మధ్యలో నుంచి వెళ్తాం అనమాట. హైవే అంటే నేను ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనిపిస్తుంది. సో నాకు స్పీడ్ వెళ్ళడం ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి స్పీడ్ కంట్రోల్ చేద్దామని చెప్పి నేనైతే ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇటు వెళ్ళామనుకో సేఫ్ అండ్ సెక్యూర్ గా స్లోగా వెళ్ళిపోతాం అనమాట. ఇది ఎంత మించి పోవట్లేదు సార్, స్పీడ్ ఇంతే పోతుంది. ఇదిగా ఇంకా ఇదే ప్లేస్ లో కనుక జీటీ గాని ఉంటే GT 650 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఎంతమంది GT ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి. కాంటినెంటల్ GT 650 నా ఫేవరెట్ ఇంజన్. ట్విన్ సిలిండర్, ట్విన్ టర్బో, 47 Nm న్యూటన్ మీటర్ టార్క్, 648cc ఇంజిన్, సూపర్ బైక్ అంతే. అబ్బా మూన్ చూడండి ఎంత బాగుందో. అలా సాంగ్ పాడుకుంటే వెళ్ళాలనిపిస్తుంది. జాము రాత్రి జాబిల్ మమ్మీ జోల పాడగా ఇలా వయ్యారి వాళ్ళు కళ్ళలో వెండి పూలవాన. ఈ స్పాట్ గుర్తు పెట్టుకోండి. దీని గురించి మళ్ళీ చెప్తాను. నాకు కొంచెం భయం ఇక్కడ మాట్లాడాలంటే, తర్వాత చెప్తాను. వేళ జాము రాత్రి జాబిలమ్మ చోల పాడగా ఇలా టడా టడా. అలా వెళ్తా ఉంటే చీకట పడిపోయింది ఫ్రెండ్స్. మధ్యలో ఒక దగ్గర ఆగి టెంకాయ నీళ్ళు తీసుకున్నాను. టెంకాయ నీళ్ళు తాగేసి వెళ్తా ఉన్నాను. అక్కడ తిరిగిన స్పాట్ ఏంటంటే, ఆ స్పాట్ లో మా తాతయ్యకి ఒకసారి యాక్సిడెంట్ అయింది, మా డాడీకి ఒకసారి యాక్సిడెంట్ అయింది అనమాట. సో అదంటే మాకు డ్రే. అందుకని కెమెరా ఆన్ చేసి నాతో ఎవరో ఉన్నట్టు ఒక ఫీల్ వస్తుంది అనమాట. సో ధైర్యం కోసం కెమెరా ఆన్ చేసా. ఇక్కడ నుంచి మొత్తం రోడ్ ఇట్టే ఉంటది. అది భయంకరంగా గానాంధకారంగా అటు ఇటు చెట్లు ఏముండదు. ఆ వెన్నెల అంటే మన బైక్ లైటు, ఆపోజిట్ వచ్చే లైటు, లేకపోతే చందమామ లైటు, ఆ 3 లైట్లతో వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు మనం. అండ్ మనకైతే ఇక్కడ నుంచి కొంచెం డ్రిర్ అనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా చీకటి పడుతుంది. చీకటి పడిపోయింది. ఆబ్వియస్లీ మనం ఇప్పుడు ఏం చేయలేం. సో కెమెరా ఆన్ చేసుకుని వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా తోడుగా ఉండండి ప్లీజ్, ఏమనుకోవద్దు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకిలా, నా ప్రాణం నీ కోసం వేచుందే నా ప్రాణం. ఓ బుద్ధితలే. అలా చీకట్లో కింద మీద పడతా మొత్తానికి అయితే ఊరికి చేసుకున్నాం అనమాట. ఊరికి వెళ్ళగానే మా వరుసగా తాత అవుతారు అనమాట. రెడీగా ఉన్నాడు. ఒక ఆట అయితే ఆడుకున్నాను ఆయన తోటి కాసేపు. నన్ను ఎందుకు వస్తావు అసలు కొట్టడానికి? నన్ను కొట్టరు ఎవరు, నాకెందుకు ఉంటారు శత్రువులా? నిన్ను ఎప్పుడైనా ఎవరైనా కొట్టారు తాత? ఆడోళ్ళే కొట్టారా? నేను వెళ్ళిన రోజు నైట్ అయితే మా ఊర్లో కోలాటం పెట్టారనమాట. అదే ఫస్ట్ రోజు తిరునాళ్ళలో. కానీ అదైతే మా వాళ్ళకి ఎవరికి ఎక్కలేదనమాట. తప్ప బండ్లు తీసేసి పక్కూర్లకి అయితే బయలుదేరేశారు. ఎందుకంటే పక్కూర్లో డాన్స్ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. నేనైతే లాంగ్ వీడియోకి ముందర ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట. దాంట్లో చాలా మంది దాన్ని రికార్డ్ డాన్స్ అన్నారు. రికార్డింగ్ డాన్స్ కాదయ్యా బాబు, అది ఫ్యామిలీలు అందరూ కలిసి కూర్చొని చూసే డాన్స్, గ్రూప్ డాన్స్. నేను డాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళగానే మా వివేకానంద అక్కడ చూసి షాక్ అయ్యాను అనమాట. ఈ అన్న ఎవరో మీరు గుర్తుపట్టారా? ఎక్కువ ఆలోచించబాకండి, నేనే చెప్పేస్తా. ఫుల్ టైం పూజారిగా ఉండి అప్పుడప్పుడు పార్ట్ టైం ప్లే బాయ్ లాగా మాతో చిల్ అవుతా ఉంటాడు. ఇలాగా అట్లుంటది మనతో. అలా డాన్స్ ప్రోగ్రామ్ దగ్గర ఎంటర్టైన్మెంట్ తగ్గింది అనుకున్న టైంకి ఒక తాత అయితే వచ్చాడనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎగిరి డాన్స్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళ మనవని లాక్కొని డైరెక్ట్ గా డాన్స్ వాళ్ళ దగ్గర తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చాడు. తర్వాత మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎగిరి డాన్స్ కూడా వేసాడు అనమాట. బేసిక్ గా మనకి డాన్స్లు ఇట్లాంటి సౌండ్లు అంటే పడవన్నమాట. మనం ఎక్కువ మన ఇంట్లో ఉండేటోళ్ళం. కానీ ఆ రోజు ఈ తాత వల్ల అయితే నాకు ఆ డాన్స్ ప్రోగ్రామ్ చాలా నచ్చింది.
నైట్ ఆ ప్రోగ్రామ్ దగ్గర నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయింది అనమాట. దున్నపోతులు అలా నిద్రపోతా ఉంటే బయట నుంచి అరుపులు కేకలు వినిపించాయి అనమాట. ఏందబ్బా అని చెప్పి యాప్లు నోట్లు వేసుకొని పొడి దొంగుంటా బయటకు వచ్చేస్తే మా నాయనమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, ఇంకా మా పిన్నమ్మ అన్న అందరూ కలిసి గోంగూరలు వస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు అన్నదానం మాదే అనమాట, మా ఉపయోగం కాబట్టి ఈ రోజు 3వ రోజు. మీరు కూడా వినండి ఆ కన్వర్సేషన్స్ ఎంత క్రేజీగా ఉంటాయో. భయపడేది అసలు నేను ఎవరు భయపడను, నా హృదయమే నాకు. మీ అమ్మ కూడా చెప్పు ఆ మాట. అత్తనే లెక్క అమ్మమ్మ. నా పేరు ధనాల రత్నకుమారి రా. నా పేరు ఎందుకు లేదు, మా నాయన ధనాల, ధనియాలు కాదు, ధనాల రత్నకుమారి. అది ఎంఏఆర్ఐ పిహెచ్కేయు ఎంఏఆర్ఐ నా పేరు. బచ్చా ఆర్ అంటే కుమారి వస్తుంది, ఆ రై అంటే కుమారి వస్తుంది కదా. అది రైట్, కరెక్ట్. గలగలా మాట్లాడేస్తుంది ఎవరబ్బా ఈమె అని చెప్పి మీకు ఎవరికైనా డౌట్ వచ్చింది అయితే మీరు లాస్ట్ తిరునాళ్ళ వీడియో చూడాలన్నమాట. ఇదిగో చూసే కష్టపడి రూపాయి వెనకేసుకోవడం మీరు ఎందుకంటే రావడం, టీ షర్ట్లు కొనడం, టోపీలు కొనడం, కట్టాయిలు కూడా మా డ్రెస్సింగ్ ఇండియన్ డ్రెస్ మార్చేసారు మీరు. తెలుగు అచ్చ తెలుగు డ్రెస్ మార్చేశారు. దానికి అర్థం ఇంగ్లీష్ నేర్చుకోవడం, మీరు తెలుగు చూసి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది నాకు నచ్చల. మీ పద్ధతి, మీ డైరీ చూసి నేను ఎంతో నిరుచపడిపోయాను. తెలుగువాడ పుట్టి, తెలుగు గడ్డ మీద పుట్టి, నెల్లూరు జిల్లాలో పుట్టి, నెల్లూరు నవతరానికి మార్చి తెచ్చే విధంగా ప్రవర్తిస్తారు మీరు యూత్ మొత్తం. ఆయన వచ్చేసి మా హరిబాబు మామయ్య అవుతాడు అనమాట నాకు. ఈమె వాళ్ళ అమ్మ వచ్చేసి రత్నకుమారి ఆర్ఐ కుమారి అనమాట. ఈమె అనమాట వాళ్ళ అమ్మ. అక్కడే జీన్స్ ఇది. అందుకే అక్కడ ఇక్కడ మ్యాటర్ కి సంబంధం లేకుండా, సిచువేషన్ కి సంబంధం లేకుండా గలగల 24 గంటలు మాట్లాడుతూనే ఉండదు తప్ప ఇంకేం ఉండదు అనమాట. కానీ ఫుల్ ఫన్ ఉంటుంది, వీళ్ళతో ఫుల్ గా ఎంజాయ్ చేశాను. అందరం కలిసి ట్రాక్టర్లు అయితే తాటికాయలకి వెళ్తున్నాము. ఇదిగోండి ఇప్పుడు పొలదా అంటున్నాడు శశాంకు. హాయ్, మళ్ళీ వచ్చేసింది మన బామ్మ మీడకు కూడా. బాగా హుషారుగా ఉంది. తీసే అయిపోయింది నీ పని, నువ్వు పూలు కొట్టేసావు అని అర్థం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందాడదా మంచిదా కవర్ ఇచ్చలా, ఇప్పుడు పూలు కొట్టేసింది ఆడ గుడి దగ్గర. అదిగో పూలు కొట్టేసి వెళ్తా ఉంది. అదిగో పొగడతా ఉంది నన్ను, మళ్ళీ నేను వీడియోలు పెట్టనని చెప్పి పూలు కొట్టేసింది. హాయ్ అన్న, హాయ్. ఆ డ్రైవర్ గాడికి ట్రైనింగ్ ఇచ్చామని చెప్పి కావాల్సిన అన్న వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు అన్న నా కొడుక. అట్లుంటది మనతోని. ఇదిగో మన టీం అయితే ఇప్పుడు తాటికాయలు కొనడానికి వెళ్తుండో. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కుతున్నావు ఇది? అయ్యింది ఇదే, ఇంకోసారి చెయ్య. ఇవే తగ్గించుకుంటే మంచిది. 3 ఊర్లో నేను ఒక్కనే ఎక్కేది, ఇంకెవరు ఎక్కలేరు తాటికాయలు కొయడానికి. అటు చెప్పమంటావా? ఇప్పుడైతే మనోడు తప్ప ఈ 3 ఊర్లు మొత్తానికి మనోడు తప్ప ఇంకెవరు ఎక్కలేరండి తాటి చెట్టుని. ఇప్పుడు మనోడు ఎక్కి చూపిస్తారు, ఎక్కువ సరిపోయారు ఇద్దరును. అండ్ ఇప్పుడు మన టీం అయితే ఎక్కుతున్నాడు. ఇదిగో మన బ్యాచ్ మొత్తం బెటాలియన్ అంతా ఇక్కడ వెయిటింగ్ తాటికాయల కోసం. ఎవరెవరు టిఫిన్లు తినలేదు అటైతే ఇదే టిఫిన్ మీకు. అదిగో పడినాయి. ఏంది అట్టు కొట్టిపోతూ అవుతున్నాడు అన్నయ్యా? అబ్బా, ఓ మై గాడ్. టీమ్యాన్ కాయలు కొట్టమంటే ఆకులు కొడుతున్నావు నువ్వు. కొట్టురా ఆయన, నువ్వు కొట్టుకోకు. ఇక్కడ అప్పుడే బ్యాటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇదేంది ఇదే? అయ్యా ఓ అమ్మ, ఇదేంది ఇది? వాడు ఇంకా పొల్లు కూడా ఇదే పేస్ట్ అదే. చూడండి, అప్పుడు మనుషులు కత్తులు అవి కనిపెట్టక ముందర ఇటు తినేవాళ్ళు తాటి ముంజల్ని. అబ్బా చూడు అదిగో బాగున్నా. నిజంగా చెప్తా ఎంత డిస్పరేట్ గా ఉండవు తెలుసు నువ్వు. ఇంకోటి తీసిస్తాడు పాప వీడియో కోసం పెద్దది. అబ్బా వీడియో నా పేరు చెప్పి నువ్వు తాటికి వెళ్తున్నావనే. ఏం పొల్లు ఎట్టుకుంటే చెక్ చేసుకుంటాండాలే, మనిషిలాగే తినట్లే ఎనిమల్. అమ్మా ఇంటి దగ్గరికి వచ్చి లైట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి అలా మోయిల్ని తీసుకుని అయితే బయలుదేరాము. మోయిల్ అంటే ఏంటనే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనండి. తిరునాళ్ళు వచ్చేసి 3 రోజులుగా డివైడ్ అయి ఉంటే దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 రోజులు వచ్చేసి బ్రాహ్మిన్స్ ఇంకా వైశ్య బ్రాహ్మిన్స్ అయితే అన్నదానంకి వచ్చి తినరు. అందుకే మేమైతే వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళి కూరగాయలు, పప్పులు, ఇంకా అన్నదానంలో ఏమేమి ఐటమ్స్ అయితే వేస్తాం, ఈ రా వెజిటేబుల్స్ ఇంకా పప్పులు ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తాము. వాటినే మోయిన్లు అంటారు అనమాట. అందరికంటే ముందరగా మన పెద్ద పంతుల ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. అదే మన వివేకానంద వాళ్ళ డాడీ. 2 స్టెప్పులు నా కోసం ఎలా వేయకూడదు. బాయ్ స్వామి గుళ్ళ కలుద్దాం. ఏంది ఏదో రెడీ చేస్తున్నట్టున్నారు? పొంగలే. ఓకే. ఆ తర్వాత మిగతా తీసుకెళ్లి వైశ్య బ్రాహ్మిన్స్ ఇంకా మిగతా బ్రాహ్మిన్స్ అందరి ఇంట్లో అయితే ఇచ్చేసాం అనమాట.
పూజారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మోయిన్లు ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి రెడీ అయిపోయి పూజ చేసుకుని అయితే గుడికి బయలుదేరేసాము మా ఉభయం తోటి. ఇందాక మీకైతే ఉభయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఉభయం అంటే ఏంటంటే ఈ పండగ 3 రోజులు అయితే జరగద్దు అనమాట. పండగ కాదు, బేసిక్ గా ఇది ఒక తిరణాలు అనమాట, రాముల వారి తిరణాల. ఊర్లో ఉన్న ఫ్యామిలీస్ మొత్తం 3 భాగాలుగా డివైడ్ అయిపోయి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తీసుకుంటారు అనమాట. అది ఎవ్రీ ఇయర్ మారుతా ఉంటుంది. లాస్ట్ టైం మాకు 2nd వచ్చింది కాబట్టి ఈ రోజు 3rd వచ్చింది అనమాట. 3rd వచ్చేసి కళ్యాణం. ఇక అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈసారి మాకు కళ్యాణం వచ్చింది కాబట్టి ఇంకో 3 years తర్వాత మళ్ళీ మాకు రాముల వారి కళ్యాణం అయితే వస్తుంది. అదే 3వ రోజు తలంబ్రాలు అని కూడా పిలుస్తారు దాన్ని. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇంటింటికి వెళ్ళి మన ఉభయం వాళ్ళందరినీ తీసుకుని గుడికి అయితే వెళ్ళి పూజ చేయించబోతున్నాము. లాస్ట్ టైం నేను ఇదే తిరునాళ్ళ మా బాబాయ్ని అయితే రోస్ట్ చేశాను అనమాట, పొట్టుందని చెప్పి. మా బాబాయ్ దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఏం చేశాడో మీరే చూడండి. మా బాబాయ్ పొట్ట వచ్చిందంట. కెమెరా ఆన్ చేస్తే చాలు పొట్టి అంటే ఇదిగో కెమెరా ఆపామనుకో అంటాడు. ఇప్పుడు చూడు కెమెరా తీసుకుని అడిగి బాబాయ్ వీడియో తీస్తున్నా అని చెప్పి ఆబ్బాక పొట్ట లోపలికి అనుకుంటాడు. బాబాయ్ వీడియో తీస్తున్నాడు, అదిగో బాబాయ్ పొట్ట లేదు లేదు అసలు, ఇట్స్ గాన్. తీసేసాడు, అడ్డం ఉండి కోసి తీసేసాడు. అండ్ ఇంకా అలా ఇంటింటికి తిరుగుతూ అందరిని అయితే తీసుకొని వస్తా ఉన్నాం అనమాట గుడి దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు ఎలా అంటే మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మా బంధువులు, ఆ ఇళ్ళ వాళ్ళు, ఇంకా 2-3 ఇంటి పేర్లతో కలిపి ఉభయం అయితే ఉంటది అనమాట. బేసిక్ గా మా ఉభయం వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు ఇంకా జనాలు. అండ్ ఇంకొక రకం బంధువులు కూడా వచ్చారు. ఇంకొక రకం బంధువులు కూడా వచ్చారు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ రకం కాదు, సారీ, ఇంకొక బంధువులు కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి వెళ్దాం. మా బాబాయ్ ఫేవరెట్, మా బాబాయ్ ఫ్రెండ్ ఎవరో గుర్తుపట్టారా? క్లాస్మేట్స్ 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 మా ఓన్లీ బ్రాండెడ్, ఓన్లీ బ్రాండ్సే, బ్రాండ్స్ అండ్ బ్రాండెడ్. సరే గుళ్ళ కలుద్దాం. హాయ్ అన్న. అన్న ఇదిగో హాయ్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. ఎందుకంటే సీరియస్ ఉన్నావా? యువర్ ఫేస్ లైక్ దట్, మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. ప్లీజ్ రా, ఎందుకు అంత కోపంగా ఉన్నావా? ఇప్పుడు కోపంగా ఉన్నా బాబాయ్. సీరియస్ గా ఉన్నాడు. సత్య ఏమే సర్ప్రైజ్ అయ్యవా? ఇదిగో మా తాతయ్య, మా నాన్నని, మా బాబాయ్ని కన్న తండ్రి, మై లవ్ మేరా ఇష్ ఈరోజు మెరిసిపోతున్నాడు కదా తాతయ్య. సూపర్ ఉన్నావు తాతయ్య ఈరోజు, భలే ఉన్నావు ఈరోజు. హ్యాండ్సమ్, లవ్ యూ. ఇల్లు తిరుగుతూ మంగళ వాయిద్యాలు వాయించుకుంటూ టపాసులన్నీ కాల్చుకుంటూ మొత్తానికైతే మేమైతే గుడి దగ్గరికి అయితే చేరేసుకున్నాం అనమాట. ఇంకా చేరవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ బయట వినాయక స్వామి గుడి ఉంటుంది అనమాట. వినాయక స్వామి గుడి దగ్గర అయితే ప్రదక్షిణలు చేస్తా ఉన్నారు మా పిన్నమ్మ వాళ్ళంతా. మేమందరం అయితే ముందరగానే ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ టెంకాయ కొట్టేసి కొబ్బరి బయటికి తీసి తినడం కూడా స్టార్ట్ చేసేసాము. మా ఊరు గుడి అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట. అటు ఇటు స్థలము మధ్యలో కూర్చొని దానికి సేమ్ మూవీస్ లో చూస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ మేమందరం కూర్చోండి దానికి కారణం ఏంటంటే భక్తి కాదనమాట. పిల్లకాయలందరూ పంచామృతం కోసం వెయిటింగ్, నేను మాత్రం భక్తి కోసమే వెయిటింగ్. ఎందుకంటే మా స్వామిని ఏమన్నా కోరుకుంటే నాకైతే జరిగిపోతుంది, చాలా గట్టి నమ్మకం ఉంది. ఇప్పుడు మా వాళ్ళందరికి పంచామృతం కావాలంటే అక్కడ అభిషేకం జరగాలి, అలంకారం జరగాల, పూజ జరగాలి, ఆ తర్వాత ఇస్తారనమాట. మా వాళ్ళు అయితే నీరసపడిపోయి ఆ లోపల కొబ్బరి చిప్పలు కూడా పీక్కొని తినేస్తున్నారు. గోవిందా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? బజ్జీలు తినడానికి కాదు, ఏం చేస్తున్నారు చూడడానికి వచ్చాం. బజ్జీలు తినడానికి అంట. ఇదిగోండి బజ్జీలు వేస్తున్నారు అనమాట వేడివేడిగా. ఏం బజ్జీలు ఇవి? ఇదిగో మాస్టర్, మన మాస్టర్ ఈయన అనమాట, ఇప్పుడు అన్ని చేసే మాస్టర్. డాడీ హాయ్. డాడీ హాయ్. ఏంది ఈరోజు స్పెషల్? టమాటా పప్పు, గోంగూర పచ్చడి, సాంబార్ రసం, వైట్ రైస్, నెక్స్ట్ వడియాలు, అరటిపండు, ఉల్లగడ్డ బజ్జీ. ఏది ఇట్లా ఏది బాగుంటదా? ఉల్లగడ్డ బజ్జీ బాగుంటుంది. అయితే మిగతాయి బాగుండవా? నీ మీద నువ్వు చేసినట్టు మీద నీకే నమ్మకం లేదు. నువ్వేం చెప్పాలి? అన్ని బాగుంటాయి అనాలా? నువ్వే ఉల్లగడ్డ బజ్జీ బాగుండేది అనేది ఏంది? అన్ని బాగుంటాయి. ఓకే డాడీ. కొట్టెత్తన్నా సురేష్ అన్న చేపించింది ఎవరా? అండ్ ఇది వచ్చేసి రసం అనమాట. వావ్, రసం అది. నెక్స్ట్ ఐటమ్ ఇదిగో స్పెషల్ అనమాట. ఇప్పుడు దాకా ఎవరు పెట్టాం, మనం పెడుతున్నాం. గోంగూర పచ్చడి. నెక్స్ట్ ఉల్లగడ్డ ఫ్రై. నెక్స్ట్ ఇదేంటి? సాంబారా? ఓకే సాంబార్. నెక్స్ట్ ఇదేంటి? పప్పు సరిగ్గా ఉంది. నెక్స్ట్ అది లాగు బాంబు ఉండండి. పెరుగు 30 లీటర్ల పెరుగు. అండ్ ఇది అనమాట ఫైనల్ గా బజ్జీ ఎట్టుందో టేస్ట్ చూద్దాం. ఇదేం తీసుకున్న తర్వాత మళ్ళీ దాని లోపల వేస్తున్నాయి అంటే ఇది సరిగా అవలా ఇంకా అదే కొంచెం పచ్చిగా నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు వేసాడు ఆయన. ఎక్కువైపోయింది.
దీన్ని ఇప్పుడు ఏం చేయాలా? తినేయాలి. ముందే చెప్పాలి కదా, రెండవ వేయాలని. కళ్ళు మూసుకొని తినేయాలి అంతే. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకోరా. పచ్చిగా ఉంది. ఏం కాదు, ఇది దీంట్లో ఏం లేదులే, దీంట్లో ఏం లేదులే. ఇదిగో ఈ నా అల్లుడు, ఈ నాకే కాదు ఊరు మొత్తానికి అల్లుడు. ఇటు పేరు హన్షు. హన్షు హాయ్ చెప్పు. హన్షు నువ్వెవరు హన్షు? ఇక్కడ ఎక్కడ? ఈ ఊరు మొత్తానికి రిచెస్ట్ మ్యాన్. నువ్వు? రిచెస్ట్ మ్యాన్ చెల్లి ఈమె. ఊరు మొత్తానికి ఫేవరెట్ వీడు. మీరందరూ అడుగుతున్నారని చెప్పి నేను ఇంత కష్టపడి లాంగ్ వీడియోస్ చేస్తున్నాను. అవి మీ అందరికి నచ్చుతున్నాయని చెప్పి నాకు తెలియాలంటే మీరు ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే 30,000 లైక్స్ చేసేయండి. ఇంకొక లాంగ్ వీడియో పెట్టేద్దాం. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలా చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. మీరు వచ్చి వెంటనే చూసేయొచ్చు. అలాగే వీడియో మీరు ఇంతవరకు చూసారని చెప్పి నాకు తెలియాలంటే మీకైతే ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను అనమాట. అదే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి రాముల వారి తిరునాలు కాబట్టి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే 5,000 కామెంట్స్ కూడా చేసేయచ్చు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంక వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ నుంచి అయితే ఫన్ మామూలుగా ఉండదు, పడి నవ్వుకుంటారు అనమాట. లెట్స్ కంటిన్యూ ద వీడియో. వెల్కమ్ బ్యాక్. ఒక్కసారిగా చీకట పడిపోయింది ఏందనుకుంటున్నారా? అక్కడ మధ్యాహ్నం అన్నం తినడం, చీకట పడడం, ఆ తర్వాత వర్షం పడడం మొత్తం జరిగిపోయింది అనమాట. ఇందాక ఒక సీన్ వేస్తా చూడండి, క్రికెట్ ఆడటానికి వెళ్తే ఏం జరిగిందో. అదైతే జరిగిందనమాట. మా వాళ్ళ స్టంట్లు ఇంకా చాలా జరిగాయి. అబ్బో మామూలు రచ్చ చేయలేదు. వేరే ఊరు వెళ్ళాం, అక్కడ చపాతీలు తిన్నాం. అది కూడా వేస్తా చూడండి, చపాతీలు కదా, అప్పడాలు. చపాతీలు అడిగితే అప్పడాలు ఇచ్చాడు ముఠాలోడు. అండ్ మనం అయితే ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు ఉభయం వచ్చేసింది అనమాట. అంటే మార్నింగ్ వచ్చింది, అదే మళ్ళీ ఈవినింగ్ వస్తారనమాట. వాళ్ళైతే మా బాబాయ్ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళతోటి సరణ. ఇప్పుడు ఆ ఉభయం అయితే వెళ్ళిపోయింది అనమాట. మనం పెత్తరాసాలు వేసి ఊరి మీద పడి తిరిగి వచ్చేసరికి మా బాబాయ్ వెళ్ళిపోయాడు. అరే ఫాస్ట్ గా స్నానం చేసి వచ్చేసారు గుడి దగ్గరికి. ఇప్పుడు మనం అయితే గుడి దగ్గరికి వెళ్దాం అనమాట. తర్వాత ఇప్పుడు రాముల వారి కళ్యాణం జరిగింది. క్రేజీ ఉంటుంది వీడియో క్లాస్ చూడండి. అండ్ ఇప్పుడు మా జోరాన్ అయితే పరిచయం చేస్తాను. ఏంద్ర అది చూపిస్తున్నావు? రే జోరో కాల్ దించు. జోరో సెకండ్ ఎవరు అన్నయ్యకి? సెకండ్. అరే రే 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 వెరీ గుడ్ రా జోరో, వెరీ గుడ్. ఈ చేత్తు సెకండ్. వెరీ గుడ్ లైక్ కూర్చో. పాపము టపాసులు వేలేస్తున్నారు, డమ్ములు కొడుతున్నారు కదా, శబ్దానికి భయపడుతున్నాడు జోరోగాడు. జోరో ఎంత మంది జోరోకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరు నాయన లాంగ్ వీడియో పెడితే చాలు ఊరికి వస్తే వాళ్ళు జోరో గురించి అడుగుతారు. జోరో నీకు ఫ్యాన్స్ ఎక్కువరా? కూర్చో. స్టాండప్. వెరీ గుడ్ బాయ్ రా జోరో. సెకండ్. వెరీ గుడ్ బాయ్. ఆచేవురా. అరే భలే ఉందా నీ చెయ్యి మెత్తగా. జోరు ఎంత ముద్దుగున్నావు తెలుసా అసలు. ఈ రోజు పిన్నమ్మ స్నానం చేయించింది నీకు. ఊరి వెళ్ళొద్దా? సరే అటు తిరిగానండి, దాని అర్థమైంది తెలుసా? ఇటు అనమని అటు తిరిగి కూర్చుంటది. నేను రాగానే ఫస్ట్ టైం అనుకున్నాను, నేను నచ్చట్లేదు దీనికి అనుకున్నా. తర్వాత అర్థమైంది ఇటు అనాలని. అంతే. ఓకే జోరో బాయ్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం బాబాయ్ దగ్గరికి పరిగెత్తుకుంటాం. వెల్కమ్ బ్యాక్. ఏదో పని పీకదామని పోయాం, ఇక్కడ కూర్చోబెట్టి. అండ్ ఇప్పుడైతే మన చేత బెల్లం గడ్డలు కొట్టిస్తున్నారు. 5 కేజీలు బెల్లం కొట్టాలా? ఇదేం కొట్టేస్తే ఇదంతా బెల్లం గడ్డలన్నీ కొట్టాలి మనమే. ఇవన్నీ కొడితే ఆ పానకం అయితే కలుపుతున్నాం అనమాట. ఇది దీని లోపల వాళ్ళ పానకం వాటర్ ఏదో కలుపుతున్నారు. ఈ రోజు పానకం తాగేటోళ్ళంతా నేను కొట్టిన బెల్లం తోటి తాగుతారు. వాళ్ళు ఏమన్నారంటే నేను బెల్లం కొట్టలేనన్నారు. ఉక్కు పిడికిలరా ఇది. అదిగో పెళ్లి కొడుకు వినయన్న వచ్చేసాడు. వినయన్న అజ్జుడు గ్లామర్ పెరిగిపోయింది ఫేస్ లో. అజ్జుడు బుగ్గలు ఎరిపెక్కుతున్నాయి లైట్ గా. వినయన్న పెళ్లి అనమాట 17వ తేదీ. పెళ్లికి కూడా నేనే పానకం కలుపుతా. కలపరా? కరెక్ట్గా 4 గంటలు కట్టంగానే ఒళ్ళంతా పులిసిపోయి ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. ఆ తర్వాత అయితే మా బాబాయ్ ఒక పాట పెట్టాడు సార్, ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. నిండు పౌర్ణమి రోజు పండు వెన్నెల కింద ఆరు బయట రాముల వారి కళ్యాణం జరుగుతా ఉంటే కింద కూర్చొని మంత్రాలు వింటా ఉంటే ఉంది సార్ ఫీల్. అబ్బా నెక్స్ట్ లెవెల్. అంటే కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది మా బ్యాచ్ అంతా కూర్చుంది. ఆయన పేరు స్మైలీ శశాంక్, స్పార్కీ శశాంక్. అండ్ అవతల పక్కన ఆయన వచ్చేసి అది అమ్మోళ్ళ మధ్యలో ఆటగాడు హాయ్ చెప్తా శ్రీనాథ్. హాయ్. ఇప్పుడు నవ్వుతున్నాడు కదా, వీడి గురించి చెప్తాను నేనండి. వీడి పేరు రవీంద్ర. ఇటు తిరుగు ఒకసారి. ఇప్పుడు నేను చెప్పాను నిజాలే కదా, అన్ని నిజాలే చెప్తాను నేనండి. ఇగో బంబు సాక్ష్యం. బంబు ఇట్రా కూర్చోరు. హరి నేను అన్ని నిజాలు చెప్తున్నా. అక్షయ స్వీటీ గోకురి అనే అకౌంట్ నిజమా అబద్ధం రా? నిజమే. అక్షయ స్వీటీ గోకురి అకౌంట్ క్రియేట్ చేసింది ఎవరా? మనోహర్ లేదా నువ్వు? మేమిద్దరం కలిసి క్రియేట్ చేసాం. మనోహర్ వాడాడు. ఆ అకౌంట్ నుంచి అక్షయ స్వీటీ గోకురి అని ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసాము ఫేస్బుక్ లో. వీడికి రిక్వెస్ట్ పెట్టాము. పక్కన చాట్ చేసింది వీడితోనేనా?
బట్ నువ్వు డ్రామాలు పడకు. ఈడు కూడా మెయిన్ పాత్ర పోషించాడు. ఈడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాం, యాక్సెప్ట్ చేశాడు. ఒక ఫోటో ప్రొఫైల్ పిక్ గా పెట్టాం గూగుల్లో డౌన్లోడ్ చేసి. ఎప్పుడు అది మేము ఇంటర్ చదివేటప్పుడు రా, ఇంటర్ స్కూల్లో చెప్పేది నన్ను రా. ఒక అకౌంట్ క్రియేట్ చేసి దానికి ఒక ప్రొఫైల్ పిక్ గూగుల్లో డౌన్లోడ్ చేసి పెట్టాం. ఆ పిక్ ని వీడు తీసుకొని దానికి ఎమోజీలు ఎమోట్లు పెట్టి దాన్ని ఇంకా ఐ లవ్ మా అని చాటింగ్ లో మా బేబీ రే 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 ఆపరా నాకు గుర్తుందిరా. అదే కదా ఎవరన్నా అడిగితే నాకు ఎగ్జామ్ లో పరిచయం ఆపరా ప్లీజ్ రవీంద్ర, సెకండ్ ఉండు. మేము చాటింగ్ చేసాం అన్నిటికీ ఓకే. ఇదేలాగా తిరణాలు జరుగుతుంది అప్పుడు ఒక 6-7 years బ్యాక్. అది లాక్డౌన్ కి ముందర అవునా తిరణాలు జరుగుతుంటే ఈ ఫోటోలు పెట్టడం అనమాట మాకే. ఎన్ని చాటింగ్ చేస్తున్నాం అమ్మాయి అనుకుని రోజుకి 3-4 సార్లు స్నానం చేసి 3-4 బట్టలు మార్చి మా దగ్గరికి ఫోటోలు వచ్చి మా అత్తమ్మ వల్ల ఆమె కూడా చాటింగ్ చేస్తుంది ఇటుతోటి. అంతా అయిపోయిన తర్వాత ట్రిప్ పోదాం 25,000 డబ్బులు తీసుకొస్తాను అంతా మర్చిపోయినా. తెలకోడ వాళ్ళ అమ్మ చాటింగ్ చేసి నిజంరా. మరి లేడీస్ వాయిస్ ఎట్ వచ్చింది నీకు అప్పుడు? పెద్ద గొప్ప విషయం గుర్తు పెట్టుకున్నాయి. మోసపోయినప్పుడే గుర్తు పెట్టుకోవాలి. మోసం చేసింది మేము గుర్తు పెట్టుకున్నాం కదరా. వీడికే అమ్మాయి అకౌంట్ వేసుకుని హాయిలు పెడితే 10 నిమిషాలు గంటకు ఒక డ్రెస్ మార్చి ఫోటోలు పెట్టాడు. తర్వాత వీళ్ళు ఎన్నిసార్లు చేయలేదు. ఇది శశాంక్ గడు రే మీరు తర్వాత ఇంకో ఫేక్ అకౌంట్ పేరేంద్రా చేయడం ఓకే బ్రో, వాళ్ళు సర్లే ఏం మాట్లాడుకున్నా ఆ టైప్ పోలేదు. యాక్సెప్ట్ చేయడం మాట్లాడడం అప్పుడు ఆ ఏజ్ అంతే. అరే నువ్వు ఆఖరికి ఏం ప్రియా తోడు చాటింగ్ చేశారు రీడా. చాటింగ్ అంటే ఏం చేసాం, కంటెంట్ చెప్పాలా, కాంటెంట్ చాట్ చేయడం వేరు. ఏంజల్ ప్రియా బయటికి రాలేదు కాబట్టి రెచ్చిపోతుంది. అక్షయ్ స్వీటీ గోకుల్ స్క్రీన్ షాట్లు పెట్టిదే. గోవిందా గోవిందా గోవిందా. ఇప్పుడు చెప్పరా కాంటాక్ట్స్ చెప్పండి మొత్తం చెప్పేది చాటింగ్. హాయ్ మా పొద్దున్న లేచి రిప్లై ఇలా నేను కావాలని 4 సార్లు హాయ్ మా హాయ్ మా హాయ్ మా ఏంది ఇదిగో మళ్ళీ ఫోటోలు పెడతాడు హాయ్ మా అని చెప్పి. కొత్త డ్రెస్ ఈ డ్రెస్ బాగుందా ఈ డ్రెస్ బాగుందా నాకేం అర్థం కావట్లేదు. ఏది వేసుకుని వెళ్ళాలి ఇప్పుడు బయటికి? ఆ ఫెస్టివల్ జరుగుతుంది ఊర్లో. పని అయిపోయింది చెక్కేది కాదు నువ్వు చేసిందే కాదు ఇదంతా నిజం చెప్పుకోరా. ఏ క్లాస్ లో జరిగింది? ఏ క్లాస్ ఏంద్రా? ఇంటర్ లో రా. వింటర్ లో వెళ్ళొచ్చు. ఉడుకు రక్తం చేసినవా లేదా? అవును కదా అది జరిగింది. అయితే వాడే ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు అంతా మారిపోయాం. ఇప్పుడు ఆ దెబ్బకి రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. 4 సార్లు అతను ఫేక్ ఏదో రియల్ ఏదో అని చెప్పి ఎందుకులే అని చెప్పేసి దొంగకుంటారు అంతే తప్ప ఛాన్స్ దొరికితే వదలడు. అదే ఏ వచ్చినప్పుడు నుంచి అమ్మాయి కదా సార్ అసలు ఎవడైనా వీడియో పెట్టినప్పుడు నోట్ అండ్ చాలా సేపు వెయిటింగ్ తర్వాత మంత్రాలన్నీ అయిపోయిన తర్వాత కళ్యాణం అయితే పూర్తయింది అనమాట. రాముల వారిని అయితే గట్టిగా కోరేసుకుని నాతో పాటు మా సబ్స్క్రైబర్స్ కూడా అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి. అండ్ ఇంకేముంది మరి వీడియో అయితే ఇప్పటికే లాంగ్ అయిపోయింది కదా, ఇక్కడైతే కట్ చేసేస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.